ఫస్ట్ అయితే 1.5 గ్లాసు జున్ను పాలు తీసుకున్నానమాట. నేను గ్లాస్ కొలతలతోనైతే చెప్తున్నానమాట. పర్ఫెక్ట్‌గా జున్ను రావాలంటే ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట నాకు. అదే చూపిస్తున్నాను. 1.5 గ్లాసు జున్ను పాలు తీసుకున్నాను. 1.5 గ్లాస్ జున్ను పాలకి 1.5 గ్లాసు మామూలు పాలు తీసుకున్నానమాట. నేనైతే రెడ్ ప్యాకెట్ విశాఖ డైరీది వాడతానమాట. అదైతే జున్ను పర్ఫెక్ట్‌గా వస్తుంది. జున్ను పాలు డీప్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయన్నమాట. నేను ఇవి డీప్లో పెట్టానన్నమాట. 1/2 లీటర్ ప్యాకెట్ 1.5 గ్లాస్ అయిందనమాట నాకు. అది కూడా చూపిస్తున్నాను. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఇప్పుడైతే 1.5 గ్లాసు జున్ను పాలలోని 1.5 గ్లాసు మామూలు పాలు వేస్తున్నాను అనమాట. ఇంక వాటర్ ఏమీ వేయలేదన్నమాట. వాటర్ వేస్తే జున్నులో వాటర్ వచ్చేస్తుంది. దీనికి తగ్గట్టు చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నాను. మేమైతే షుగర్తోనే చేసుకుంటాము. తర్వాత అయితే సొంటిపడి అంటే ఎండబెట్టిన అల్లం అనమాట. సొంటి అంటే అది షాప్స్లో దొరుకుతుంది. సొంటిపడి, మిరియాల పొడి, యాలకుల పొడి 3 వేసానమాట. 3 వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఐస్ కూడా ఉంది కదా, అది కూడా కరగాలి కదా, షుగర్ కూడా కరగాలి కదా, అన్నీ కరుగుతాయని అన్నీ వేసేసి కలుపుకున్నాను అనమాట. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే వెడల్పు తపాలు తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని దాంట్లో ఈ బౌల్ పెట్టుకొని దాని మీద మూత కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. లేకపోతే వాటర్ ఏమో జున్నులో పడిపోతుంది. అందరికీ తెలిసిన విషయమే, కానీ నేను ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేను పెట్టుకున్నాను. పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఇది పెట్టుకొని మూత పెట్టుకోవాలి. దాంట్లో కూడా మూత పెట్టుకున్నాను అనమాట. అదే చెప్పాను ఇందాక. ఈ విధంగా అయితే పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. జున్ను రెడీ అవ్వడానికి అయితే నాకు 30 to 45 మినిట్స్ దాకా పట్టిందనమాట. ఈ విధంగా అయితే కొంచెం సేపు అయిన తర్వాత అయితే ఓపెన్ చేసి చూశానమాట. ఉడికిందా లేదా అని తెలియడానికి అది ఉడుకుతుంటే ఊగుతుంది కదా, అది ఊగితే ఉడకలేనట్టు అనమాట. అందువల్ల నేనైతే దాన్ని కదపలేదు. మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఇంకో 10 మినిట్స్ తర్వాత అయితే చూసుకున్నాను అనమాట. మళ్ళీ చూసేసరికి అయితే ఉడికిపోయిందనమాట. ఇలాగే ఏదైనా స్పూన్ కానీ చాక్ కానీ ఏదైనా అలా గుచ్చినప్పుడు మళ్ళీ తిరిగి తీసినప్పుడు దానికి ఏమీ అంటుకోకపోతే ఉడికినట్టు. ఈ విధంగా అయితే జున్ను కంప్లీట్ అయింది. చల్లారిన తర్వాత అయితే నేను ప్లేట్లో కట్టి తిప్పలేదనమాట, అలాగే ఉంచి తీసాను అనమాట. జున్ను అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జున్ను ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే చాలా చిన్న వీడియో పెట్టాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.